జాతీయ ఉపాధి హామీ చట్ట పథకం మహాత్మా గాంధీ పేరిట తీసుకొచ్చిన ఆ పథకాన్ని ఈరోజు 2 దశాబ్దాలుగా గత 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని పాలిస్తున్న ఎన్డీఏ కూటమి మోడీ నాయకత్వంలోని కూటమి మరి గతంలోని రాజ్యాంగపరమైన చట్టాలను గౌరవించకుండా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే దిశగా మీరు నిర్ణయాలు తీసుకుంటే ఈ పోరాటాన్ని కొనసాగించి మరి జాతీయ ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న పాత చట్టాన్ని కొనసాగించే వరకు పోరాటం చేస్తామని చెప్పి అనంతపురం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. కేంద్రంలో గడిచిన 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానికి అంబానీకి దోచిపెట్టే విధంగానే ఉంది. ఆ రోజు గాడ్సే గారు మహాత్మా గాంధీ గారిని ఏ రకంగా అయితే హతమంతించినారో ఈరోజు మహాత్మా గాంధీ పేరును కూడా భారతదేశంలో ఎక్కడా లేకుండా చేద్దామనే ఒక కుట్రతో బీజేపీ కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ సర్కార్ ఈరోజు మన్రేగా స్కీమ్ని పూర్తి స్థాయిలో ఏదో నోరు తిరగని పేరుతో ఒక రామ్జీ అని చెప్పేసి దాన్ని పేరు పెట్టేసి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఇది కేవలం పేరు మార్చిన దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయడంలే. ఈరోజు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నటువంటి నిధులను ఈరోజు 60% కేంద్రం 40% రాష్ట్రం అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పూర్తి అట్టడుగు స్థానంలో ఉంది. ఆ రోజు మా ప్రియతమ నేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు నేతృత్వంలో ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న వలసను నివారించేదానికోసం 100 రోజు పనితీరుగా పెట్టుకొని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచి ఆ రోజు ఉపాధి హామీ చట్టాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అందుస్ఫూర్తిగానే 2016లో కూడా రాహుల్ గాంధీ గారు ఇదే బండ్లపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ మరొక శిలాబద్ధకం వేసి 10 సంవత్సరాల సెలబ్రేషన్ కూడా చేయడం జరిగింది. కేవలం మహాత్మా గాంధీకి పేరు ఉచ్చరిస్తున్నారనో లేకుంటే కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ అంతా పోతుందనో చెప్పేసి ఈరోజు పేరు మార్చడం జరుగుతుంది. 100% నిధులను కేంద్రమే భరించాలి, ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రమే కొనసాగించాలనేది ఒక ఉద్యమంతో మేము ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉపాధి కూలీలు 100 రోజుల నుంచి 120 రోజులు చేసినామన్నారు. 120 రోజులు చేస్తే ఏమొచ్చింది? దాంట్లో 60% నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 40% నిధులు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. ఈరోజు రాష్ట్రాల్లో బడ్జెట్ ఎక్కడుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే దినకూలీలు బతుకుతున్నారో వాళ్ళను కూడా మట్టపోయిందిగా పోనీ రామ్జీ అన్న పేరు పెట్టినారు, ఏదో అదానీ అంబానీ పేరు పెట్టుకుంటే బాగుండేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు యావత్ దేశ సంపద అంతా కేవలం అదానీ అంబానీకే ఈ భారతదేశ సంపద కొట్టుమిడతా ఉంది. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహాత్మా గాంధీ పేరును ఈరోజు కించపరిచే విధంగా ఈరోజు దీన్ని ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పోరాడుతుందని తెలియజేసుకుంటూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.